శక్తివంతుడు, ఆయన బలవంతుడు. అందుకే ప్రియారా, మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించుకునే వారిగా ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకొని బలపరుచుకునే వారిగా ఉండాలి. నువ్వు చెయ్యబోయే ప్రతి పని ప్రభువుకు తెలియదా? మన ఆలోచన ప్రభువుకు తెలియదా? మనం నిర్ణయించుకోబోతున్న నిర్ణయం ప్రభువుకు తెలియదా? సమస్తము ఆయనకు తెలుసండి. అందుకే నువ్వు కూర్చుండుట, నీవు లేచుట సమస్తము దావీదు అంటాడు, ఆయనకు ముందే తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పరుడుట అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియదు ఏది లేదు ప్రియులారా. కానీ మనము సంపాదించాల్సింది ఈ లోకములో ధనము, ఈ లోకములో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు కాదు. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే స్తోత్రం, కానీ ముందు దైవ బలమును సంపాదించు, ముందు దైవ శక్తిని సంపాదించు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీలో ఉంటుందో నువ్వు ఏ విషయంలోనైనా ముందుకు ఉండగలవనే ఒక సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. నెక్స్ట్